ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. చర్యాల తాజా మాజీ సర్పంచ్ శ్రావణ్ కాంగ్రెస్ పార్టీలో వార్డు సభ్యులు బర్స్నాయకులతో కలిసి చేరారు. అత్కీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన చర్యాల తాజా మాజీ సర్పంచ్ వార్డు సభ్యులు బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులు. కంది మండలం చర్యాల గ్రామ బస్పార్టీకి చెందిన తాజా మాజీ సర్పంచ్ గుంతపల్లి శ్రావణ్ కుమార్ బస్పార్టీ శ్రేణులతో పాటు తన అనుచరులు గ్రామస్తులతో కలిసి అత్కీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ జూలకంటి అంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్, మండల అధ్యక్షులు మోతిలాల్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచందర్ నాయక్, గ్రామ అధ్యక్షులు సార శ్రీనివాస్తో పాటు కంది మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ చూడండి అక్కడ మా కాకున్నాడు కాకా ఇక్కడ చూడు పార్టీ ప్రెసిడెంట్లు ప్రెసిడెంట్ రైట్. ఓకే శ్రావణ్ ఇంకోటి ఉందా? కొంచెం ఇక్కడ చూడు సర్పంచ్ మహేందర్ బాబు చర్యాల గ్రామంలో మరి పెద్ద ఎత్తున టీఆర్ఎస్, బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి బ్లాక్ ప్రెసిడెంట్, మండల్ ప్రెసిడెంట్, మరి మార్కెట్ చైర్మన్, అలాగే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అంజనేయులు గారు, అలాగే గ్రామ అధ్యక్షుడు శ్రీను, మరి ముఖ్యంగా చర్యాల గ్రామ సర్పంచ్ శ్రవణ్, మరి ఆ టీం మొత్తం కూడా తీసుకొని రావడం జరిగింది. అలాగే మహేందర్ కూడా బీజేపీ పార్టీ నుంచి మరి ఇంచుమించు 300 పైన మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది. మరి ఈ పార్టీ నుంచి వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ రావడానికి మనందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ చేసే సేవలు ప్రజలకి మరి ఎంతో దగ్గరగా ఉంటున్నాయి. గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వాన్ని చూస్తే మరి చాలా బెనిఫిట్స్ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. సంవత్సరం లోపలనే మరి 5 హామీలు చేయడం జరిగింది. ఇంకా కూడా మిగతాయి కూడా చేస్తుంది. ముఖ్యంగా మహిళలు, చాలా సంఖ్యలో మహిళలు రావడం జరిగింది, చాలా సంతోషం. మరి ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఆలోచన చేసి మరి కాంగ్రెస్ పార్టీ యువకులకి, మహిళలకి, విద్యార్థులకి అందరికీ కూడా మరి సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను తీరుస్తున్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అని తెలిసి ఈరోజు ఇంతమంది శ్రవణ్తో రావడం, మహేష్తో రావడం చాలా సంతోషం, మహేందర్తో రావడం. మరి నేను ఏమంటున్నానంటే ముఖ్యంగా ఈ గ్రామమే కాదు, ఆదర్శంగా నిలబడ్డ గ్రామంగా నేను ముందుగా చెప్తున్నా. ఎందుకంటే ఇంతమంది రావడం ఒకేసారి జిల్లాలో, రాష్ట్రంలో కూడా ఇదే విధంగా అందరూ రావాలి. మీకున్న ఏ సమస్య అయినా మేము ముందుండి కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం చేయడానికి మీరు ముందుండి మేము వెనకాలండి నడిపిస్తామని తెలియజేసుకుంటూ పార్టీలో కలిసిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు, స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను.